నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ నక్షత్ర విల్లా వద్ద ఉద్రిక్తత, పోలీసులతో వాగ్వాదానికి దిగిన కాలనీ వాసులు. ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ రేవంత్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్. శంషాబాద్ తొండిపల్లి వద్ద క్యాండిల్ ర్యాలీ, ఘటనా స్థలంలోని ప్రహారీ గోడను కూల్చివేసిన తొండిపల్లి గ్రామస్తులు. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్ర గచ్చిరోలి ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నక్షత్ర విల్లా వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలనీవాసులు విల్లాలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డారు. మీడియాకు మరియు పోలీసులకు అనుమతి లేదంటూ గేటుకు తాళం వేసి కాలనీవాసులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మగారులకు పూజలు చేయడం, ముక్కుపుడకలు బతుకమ్మ చీరలు పంచడం కాదు, మహిళలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని పటిష్టం చేయాలని అన్నారు. ఒక డాక్టర్ దారుణ హత్యకు గురైనా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందించకుండా ఉండడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంపమనండి, ఆయన దేవుడికి పూజ చేశాడు. అమ్మవార్లకు పూజ చేసి ఆడాళ్ళు చచ్చిపోండి అని చీరలు ఇయటం కాదు ఆయన కావాల్సింది. బతుకమ్మ చీరలు కాదు మాకు కావాల్సింది. మాకు న్యాయం జరగాలి. మా మీద అత్యాచారం చేసిన వాళ్ళని పెట్రోల్ కాల్చమనండి. సీఎం మనసుంటే ఆ పని చేయమనండి. తనకే ఆడపిల్లలు ఉంటే అట్ట చేయమనండి. అన్నం తింటే రమ్మనండి ఇక్కడికి. ఫస్ట్ తను తినేది అన్నం అయితే ఇక్కడికి రమ్మనండి సీఎంని. అమ్మవార్లకు పూజ చేయడం కాదు. దేశం మీద తన కళ్ళ ముందు తిరిగి ఆడపిల్లలు నాశనం అయిపోతుంటే చూసి ఎక్కడో ఉన్న అమ్మలకు పూజ చేయటం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళని బాగా చూస్తుంటే కరుణించింది. ఇక్కడ ఉన్నాడు చచ్చిపోదండి ఆయన కూర్చోవడం కాదు. అది మేము అడుగుతుంది. ఆయనకి ఎందుకు కనికరం లేదు? అవును, రావాలి. సీఎం రావాలి. ఆ నలుగురిని తీసుకొని సీఎం మీదకి రావాలి. ఆ సీఎం నలుగురిని తీసుకొని ఇక్కడికి రావాలి. మాకు చీరలి లేదని మేము ఏడము, మాకు అచ్చేయలేదు ఇచ్చేయలేదని ఏడము. ఆ నలుగురిని తీసుకొచ్చేయడం మా ముందర కాల్చమనండి. మాకు ఆత్మశాంతి, మా పిల్లల్ని బయటికి పంపించుకోగలుగుతాము. వితౌట్ 2 జరిగినాయి. తను శాంతంగా ఉండబట్టే ఇంకోటి కూడా జరిగింది. రేపు 3వది కూడా జరుగుద్దేమో మాకు భయంగా ఉంది. మేము ఇళ్లలో నుంచి వెళ్ళలేదు. ఈ కటకటాల మధ్యన మేముండాము. శిక్షలు వాళ్ళని పెట్టామనుకుంటున్నాడేమో. వాళ్ళని కాదు, మమ్మల్ని పెట్టాడు. కటకటాల్లో మమ్మల్ని పెట్టాడు సీఎం. రాక్షసులను రోడ్డు మీద తిప్పుతున్నాడు. బంగారు తెలంగాణ అని చెప్పి రాక్షసులను తిప్పుతున్నాడు రోడ్డు మీద.
ఆడవాళ్ళని జైల్లో పెడుతున్నాడు. ఏంది ఇది న్యాయమా? ఇది న్యాయమా అని సీఎంని అడుగుతున్నాము. సీఎం గారు, తనకి ఒక మనవరాలు ఉంది కదా, తన పరిస్థితి ఏంటి? రేపు బయటికి పంపకుండా ఇంట్లో పెట్టుకుంటాడా? చదివించట్లేదా? ఇంట్లో పెట్టుకుంటున్నాడా? వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను పార్లమెంటులో ప్రస్తావిస్తానని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రియాంక కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. డీజీపీ మహేందర్ రెడ్డిని తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కర్కశ హృదయుడని, ప్రియాంక ఘటనపై ఇంకా స్పందించలేదని ఆయన విమర్శించారు. ఈ రిప్రజెంటేషన్ ఒకటి ప్రైమ్ మినిస్టర్కి పెట్టు, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తారనేది వేరు. అక్కడి నుంచి ఏదైనా ఉంటే మాట్లాడుతుంది. పార్లమెంట్ ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఏదన్నా మాట్లాడాలన్నా ఏదైనా డిసైడ్ చేయాలన్నా రాహుల్ గాంధీ గారు కూడా నాకు పర్సంటేజ్ వచ్చిందో మాట్లాడి మనం ఏం సాయం చేయగలము, ఏం వ్యవసాయం కనుక్కున్నాము. సో పార్లమెంట్లో కూడా మేము మాట్లాడి ఇష్యూను టేకప్ చేసి ఇప్పుడు ప్రియాంక హైటెక్ సిటీలోని నోవెటల్ హోటల్ పబ్లో పాటాన్చేరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశిష్ గౌడ్ మద్యం మత్తులో హల్చల్ చేశాడు. బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ సినీ నటి సంజన ఆమెతో పాటు ఉన్న యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ బెదిరించాడు. అర్ధరాత్రి సమయంలో పబ్లో ఈ గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చెయ్యి పట్టుకుని లాగినట్టు సంజన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో దారుణం నెలకొంది. ఓ వ్యక్తి పన్నూరు క్రాస్ రోడ్ వద్ద కత్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అత్యంత దారుణమైన హత్యగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటన ప్రజలందరినీ కలిసివేసిందని రాజేంద్రనగర్ ఎంఐఎం పార్టీ ఇన్ఛార్జ్ మీర్జా అహ్మద్ బేగ్ అన్నారు. శంషాబాద్లోని నక్షత్ర విల్లాలో ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు ప్రియాంక రెడ్డి తల్లిదండ్రుల పరామర్శించడం జరిగిందని, దోషులకు కఠిన శిక్ష పడే వరకు పోరాడతామని ఆయన తెలిపారు. शामिल साहब अवैसी साहब भी जाए मेरे को असदुद्दीन अवैसी साहब पार्लियामेंट में इलेक्शन करने में आप जिंदगी के बराबर आपके साथ जमीन पार्टी बहुत अच्छा है और जो खातिरा हैं उन लोगों को भी सख्त से सख्त सजा देने के लिए आप भी MP सब गवर्नमेंट से पुलिस से बराबर। आज सदर मोहतरम नखीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत के ऊपर मैं यहाँ पर जो प्रियंका रेड्डी बोल के जो हमारी बहन थी, आज से 2 दिन पहले क़ातिलों ने उनका क़त्ल किए हैं बेरहमी से। उसके ऊपर आज मैं सदर मोहतरम की हिदायत के ऊपर उनके घर वालों से आके मिला और उनके वालिद मोहतरम जनाब श्रीधर रेड्डी साहब से भी मिलकर मैंने बोला हूँ कि जो सदर मोहतरम का पैगाम था उन तक पहुँचाया हूँ, जो कि MIM पार्टी जो ये हादसा हुआ है इसकी मजम्मत करती है, जो कि मजमात है बिला मज़हब व मिल्लत हर तबक़ात के साथ चलती है। और ये जो हादसा हुआ है ये हादसे के ऊपर सदर मोहतरम आली जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब ने गम का इजहार किया है उनके वालिद साहब के साथ और उनके अफराद ख़ानदान के साथ। मजलिस इत्तेहादुल मुस्लिमीन का एक ही डिमांड है MIM पार्टी का कि गवर्नमेंट से भी और पुलिस से भी जो ये क़ातिला जो क़त्ल किए हैं बेरहमी से, इनके ऊपर
सख्त से सख्त कानून लगाकर ये लोगों को सख्त से सख्त कानून लगा के इन लोगों के ऊपर कार्रवाई की जाए। आइंदा इस तरीक़े से कोई हादसे नहीं हुए, वैसा सख्त से सख्त कानून लगाना बोल के सदर मोहतरम भी बोले हैं। मैं यहाँ पर आके जब एक औलाद के साथ क्या रहता, औलाद मरने पर वो दर्द को मैं देखा, उनके गम को देखा। बराबर एमआईएम पार्टी इनके साथ है, इनके गम में शामिल है। सदर मोहतरम नक़ीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन अवैसी साहब और क़ायद मुक़न्निना जनाब अकबरुद्दीन अवैसी साहब भी इनके गम में शामिल है। और मैं यही कहना चाहता हूँ कि जो क़ातिला जो ये बच्ची के ऊपर जुल्म किए हैं, हमारी बहन के ऊपर, इनके ऊपर साइबराबाद पुलिस कमिश्नर साहब से भी हमारी गुजारिश है कि सख्त से सख्त कानून लगाना, जो कि दोबारा कोई ऐसी हरकत करने के ऊपर भी सोचना। शुक्रिया, खुदाफिज। వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో క్రూర మృగాల చేతిలో బలైన ప్రియాంకారెడ్డి మానసల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితులకు చట్ట ప్రకారంగా కఠినమైన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, ఆశా వర్కర్లు, మహిళా టీచర్లు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్లాష్ లైట్ కొంచెం లాంగ్ లైట్ ఉందా, లైట్ ఉందా? సంచలనం రేపిన ప్రియాంకారెడ్డి హత్యను నిరసిస్తూ తొండుపల్లి గ్రామస్తులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆగ్రహంతో ప్రియాంకారెడ్డి చనిపోయిన స్థలం వద్ద ఉన్న ప్రహారీ గోడను గ్రామ ప్రజలు కూల్చివేశారు. ఈ ప్రహారీ గోడ లేకపోతే ప్రియాంకారెడ్డి బ్రతికేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు గ్రామస్తులను అదుపు చేశారు. గోడ డమ్ముడికి అంత ఇల్లు అవుతున్నాయి, ఇవన్నీ కాకపోతుండే ఆడబట్టిరు మొక్కలా తెచ్చు కొట్లాడ కావాలి, ఆ కొడుకు మంచిగా ఉంటాడు. కొట్లాడే మా పబ్లిక్ మనకి రెండు ఎట్లా అయింది మరి సర్వే రోజులు ఏం లేవు, ట్రాఫిక్ జామ్ ఇట్లా పబ్లిక్ వస్తుంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందాపురం కూడలి వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. బద్వేల్ నుండి నెల్లూరు వస్తున్న బస్సు నెల్లూరు నుండి ఉదయగిరి వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కళ్ళ ముందు చూస్తాను పాన. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండుపల్లి ఘటనా స్థలం వద్ద జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ మహిళల కొవ్వొత్తులు ప్రదర్శన నిర్వహించారు. ఘటనా స్థలంలో కొవ్వొత్తులు వెలిగించి ప్రియాంకారెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ప్రియాంకారెడ్డి దారుణ హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి దోషులకు తొందరగా శిక్ష పడేలా చేస్తామని ప్రకటించారు. కాపాడుదాం. బ్రేక్ ద సైలెన్స్. ప్రియాంకారెడ్డి అఘాయిత్యం పైన అందరికీ అవగాహన ఉంది. మరి చూసినట్టయితే ప్రియాంకారెడ్డి ఎంతో విద్యావంతురాలు, ఒక వైద్యురాలు, సమాజానికి ఎంతో సేవ చేసే నోచుకునే అట్లాంటి ప్రియాంకారెడ్డి పైన ఇంకా ఇంత అఘాత్యానికి పాల్పడిన వాడు ఆ టీం అంతా, ఆ గ్రూప్ అంతా కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ప్రియాంకారెడ్డిని కని పెంచిన ఆ తల్లిదండ్రుల క్షోభ, వారు ఎంత బాధపడుతున్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోగలము. మరి మహిళల పట్ల సంరక్షణ అనేది ఒక ముఖ్యమైన విషయం. మరి మహిళలందరికీ కానీ, ఆడపిల్లలకి, చిన్నారి తల్లులపైన ఇట్లాంటి అఘాత్యాలు కూడా మనం వింటూ ఉంటాము. మరి మహిళలే కానీ, ఆడపిల్లలే కానీ మనందరము వారికి ఒక అవగాహన అనేది కల్పించాలి. ఇట్లాంటి దుర్ఘటన సంఘటనలో వాళ్ళకి ఏమైనా ఎదురైతే మరి వారు కూడా సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం, వారిని వారు ఎలా కాపాడుకోవాలనేది కూడా గట్టిగా అవగాహన అనేది ఆడపిల్లలందరికీ కూడా తెలియజేయాలి. షీ టీమ్స్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆడపిల్లలు సహజం భయపడతారు. అయినా వారికి అవేర్నెస్ రిపీటెడ్గా ఇస్తూ ఉంటే వారికి షీ టీమ్స్ని అప్రోచ్ చేయాలన్న ఒక ఐడియా కూడా రావాల్సి ఉంటుంది. కానీ మేము ఈ వేదిక ద్వారా ఆడపిల్లలందరికీ కూడా సమాజంలో ఒక మెసేజ్ తీసుకెళ్తున్నాము. అలాగే చూసినట్టయితే మరి ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఈ టీంని, ఈ గ్యాంగ్ని అసలు వదలకూడదు. మరి ప్రభుత్వానికి కూడా మేము ఒక గట్టి నివేదన పంపిస్తున్నాము. ఇట్లా ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి. మరి వాళ్ళ శిక్ష అనేది ఎలా ఉండాలంటే, మరి ఇంకా ఎవరికైనా రేపో మాపో ఇట్లాంటి ఆలోచన ఉన్నా కానీ మైండ్లోంచి అలా ఆలోచన తీసేయాలి. మరి ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ ఇంతమంది మహిళలు మరి ఈరోజు చూసినట్టయితే మేము ఇక్కడ శంషాబాద్లో మా ఎమ్మెల్యే గారు, జెడ్పీటీసీ గారు, మిగతా అందరూ టీం కూడా ఇక్కడ ఉన్నాము. మరి ఈ వేదిక పైన క్యాండిల్ ర్యాలీ చేసి మేమందరం కూడా ఒక మార్చ్ చేశాము. మరి ప్రియాంకారెడ్డి గారి ఆత్మ శాంతించాలి. ఇట్లాంటి అఘాయిత్యాలు ఎక్కడా కూడా జరగకూడదు. మరి ఏదేమైనా కానీ పైన ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఇది చేసిన వీనికి కారకులైన దుండగులని కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 3 రోజుల క్రితం ప్రియాంకారెడ్డి మీద జరిగిన అత్యాచారం చాలా బాధాకరం. ఎందుకంటే ఆమె రోజుకు కొల్లాపూర్ గిడికెళ్ళి ఉద్యోగానికి పోయేదో, పాపం ఆడ టోల్గేట్లో బండి పెట్టి రోజు ఆమె ఇప్పటి నుంచి కాదు కొన్ని ఏళ్ళ నుంచి ఆడ బండి పెట్టి పోయేది. కానీ దుండగులు అందరూ కూడా కనిపెట్టి అమ్మాయిని ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక తల్లి బాధ ఏ విధంగా ఉంటుందో బిడ్డ పోయినాక తల్లికే తెలిసి ఉంటుంది. అందుకని ఈ బాధ మాకు కూడా ఎంతో ఉన్నది. ఇక్కడ మేమందరం కూడా దీనికి జిల్లా పరిషత్ చైర్మన్ అందరం కూడా, జడ్పీటీసీ, ఎంపీపీ అందరం కూడా రావడం జరిగింది. ఎవరం వచ్చినా పాపం ప్రియాంకనే తెలియము. కానీ ఇలాంటివి మేము ఒకటే మేము అందరినీ కోరేది, ప్రజలందరూ కూడా, మా మహిళా సోదరుల అక్క చెల్లెళ్ళందరినీ కూడా ధైర్యంగా బతికేది నేర్చుకోవాలి. ఒక మగవాడు మన తెలుగునోడు ఒక మాట్లాడిందంటే వాడిని అప్పుడే చెప్పు తీసుకొని కొట్టే బాధ్యత కూడా ఆడపిల్లలు తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది మీ అలా ఎంతోమంది బిడ్డలను పొట్టలో పెట్టుకుంటున్నాం, చాలా ఘోరంగా. ఎందుకంటే మనం అందరం కూడా ఇక్కడ ఒక ధైర్యంగా బతికే అవకాశం ఉన్నది. ఇవాళ ఆమె తల్లిదండ్రులు ఇద్దరే బిడ్డలు, పాపం ఎంతో ఆశ పెట్టుకున్నారు బిడ్డ మీద. నా బిడ్డ రేపు డాక్టర్ అయితే, ఎంతో ఉద్యోగం చేస్తే పాపం నేను ఏదో చేయాలనే ఒక ఆలోచనతో తల్లిదండ్రులు ఉంటారు. కానీ అలా బాధ అనేది కన్నీరు లేకుండా కన్నీరు పెట్టిపోయింది ఎప్పుడు ఆ బిడ్డ ఆత్మశాంతి కూడా ఉండాలని మేము కోరుతున్నాం. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా మేమందరినీ డిపార్ట్మెంట్ను, మేము ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం, మేమందరం కూడా శాసనసభ్యుడిగా, జిల్లా పరిషత్గా ఇలాంటి వాళ్ళని శిక్షించి మళ్ళీ వీళ్ళకు ఉరి శిక్ష చేయాలని చెప్పి మేమందరం కూడా పొద్దు నుంచి మేమందరం కూడా డిమాండ్ మీద ఉన్నాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో
ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత కూడా మా డిపార్ట్మెంట్ మాది కూడా ఉంటుంది. మా కాన్స్టిట్యున్సీలో రావడం కూడా నాకు చాలా బాధాకరం. ఎందుకంటే మన ఇలాంటి సంఘటన జరుగుతుంటే రేపు మన పిల్లలు కూడా తిరగాలంటే ఎంతో బాధ ఉంటుంది. అమ్మాయి నిజంగా కూడా ఎంత ఘోరంగా 4 దుండగులు పానం తీసి కాలబెట్టిన పరిస్థితి తీసుకొచ్చినారంటే ఇలాంటి దుర్మార్గులను ఏం చేసినా తక్కువనే. అందుకని ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చూడాలని పోలీసు వాళ్ళని కూడా కొడుతున్నాం. వీళ్ళ మీద శిక్ష బహిరంగ వీళ్ళని బయటికి వెళ్ళకుండా ఉరిశిక్ష తీసే కార్యక్రమం కూడా సీఎం గారు తీసుకుంటారని మాకు నమ్మకం ఉందని చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్ నక్షత్ర విల్లా వద్ద ఉద్రిక్తత, పోలీసులతో వాగ్వాదానికి దిగిన కాలనీ వాసులు. ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ రేవంత్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్. శంషాబాద్ తొండిపల్లి వద్ద క్యాండిల్ ర్యాలీ, ఘటనా స్థలంలోని ప్రహారీ గోడను కూల్చివేసిన తొండిపల్లి గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.